నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. బౌద్ధంలో బుద్ధుని అనాత్మ సిద్ధాంతం జ్ఞానాన్ని వికసింపజేసింది. విద్యాభ్యాసంలో మత విశ్వాసాలపై ప్రశ్నించే శాస్త్రీయ దృష్టిని బోధించకపోతే వ్యక్తులు కేవలం అజ్ఞానంలోనే కాకుండా ఆలోచన లేని ప్రవర్తనతో వ్యవహరిస్తారు. అంధవిశ్వాసాలకే పరిమితం కాకుండా బుద్ధుని బోధనలు తర్కబద్ధమైన ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయి. శాస్త్రీయ ఆలోచన విధానం వాటిని మరింతగా బలపరుస్తుంది. బుద్ధుడు అనాత్మ, పునర్జన్మ లేదు, కర్మ లేదు అనే భావనపై శాస్త్రీయ విశ్లేషణ. అనాత్మ సిద్ధాంతం. బుద్ధుడు బిఫోర్ కామన్ ఎరా 5వ శతాబ్దంలో ఆత్మ అనేది శాశ్వతమైనది, చెదరని సత్తా కాదని స్పష్టంగా బోధించారు. ఇది ఆత్మను శాశ్వతమని చెప్పే మత విశ్వాసాలకు విరుద్ధం. మహాయాన బౌద్ధ పండితుడైన అశ్వఘోషుడు ఆఫ్టర్ కామన్ ఎరా 1వ శతాబ్దంలో తన రచనలైన బుద్ధ చరిత వంటి గ్రంథాల్లో దీనిని తర్కపూర్వకంగా వివరించారు. మనిషి 5 స్కందాల సమాహారం మాత్రమే. శరీరం, భావాలు, అనుభూతులు, ఆలోచనలు, చైతన్యం. వీటికి అతీతంగా శాశ్వతమైన ఆత్మ అనే విషయం లేదు. ఆత్మ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. శాస్త్రీయ దృష్టి ఏమిటంటే, మెదడు శాస్త్రం మరియు మనోవిజ్ఞానం ప్రకారం చైతన్యం అనేది మెదడు పని ఫలితం. మెదడుకు గాయం కలిగినప్పుడు లేదా తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు వ్యక్తిత్వం, జ్ఞాపశక్తి మారిపోతాయి లేదా పూర్తిగా నశిస్తాయి. దీనివల్ల ఆత్మకు ప్రత్యేకమైన భౌతిక ఆధారం లేదని తెలుస్తుంది. ప్రయోగాల ద్వారా ఆత్మ ఉందని ఎక్కడా నిరూపించలేకపోయారు. ప్రముఖ శాస్త్రవేత్తలు జీవితం అనేది భౌతిక ప్రక్రియల సమాహారమే అని స్పష్టం చేశారు. శాస్త్రంలో ఆత్మ అనే భావనకు ఆధారం లేదు. అది మతపరమైన కేవలం ఊహ మాత్రమే. పునర్జన్మ లేదు. బుద్ధుడు పునర్జన్మ అనే భావనను అంగీకరించలేదు. ఎందుకంటే పునర్జన్మ అనేది ఆత్మ ఉందనే ఊహపై ఆధారపడి ఉంటుంది. అశ్వఘోషుడు జీవితం కారణ ఫలితాల పరంపర మాత్రమేనని వివరించారు. జీవితం క్షణభంగురం. శాశ్వతమైన ఆత్మ లేకపోతే పునర్జన్మకు కూడా స్థానం ఉండదు. శాస్త్రీయ దృష్టి. పునర్జన్మకు శాస్త్రీయ దృష్టి ఆధారం ఏదీ లేదు. కొందరు పరిశోధకులు కొన్ని సంఘటనలను అధ్యయనం చేసినా అవి మానసిక భ్రమలు లేక సామాజిక ప్రభావాల వల్లే ఏర్పడినవని తేలింది. వ్యక్తిత్వం అనేది వంశపారంపర్య లక్షణాలు, పరిసర పరిస్థితులు, పెంపకం వలన ఏర్పడుతుంది. గత జన్మలతో సంబంధం ఉందనే భావనకు శాస్త్రంలో ఎలాంటి ఆధారం లేదు. కర్మ లేదు. బుద్ధుడు కర్మను మతపరమైన పుణ్య పాపాలుగా చూడలేదు. ఆయన దృష్టిలో అది కేవలం కారణం మరియు ఫలితం మధ్య ఉన్న సంబంధం మాత్రమే. ఆత్మ లేకపోతే అనేక జన్మలకు సంబంధించిన కర్మ అనే భావనకు అర్థం ఉండదు. శాస్త్రీయ దృష్టి. సైంటిఫిక్ టెంపర్మెంట్. కర్మ అనేది మత సిద్ధాంతం. శాస్త్రంలో మాత్రం సహజ నియమాల ప్రకారం కారణానికి ఫలితం వస్తుంది. మనిషి జీవితం వంశపారంపర్య లక్షణాలు, పరిసర వాతావరణం, ఆరోగ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. శ్వాసక్రియ మరియు కణాల జీవనం. శరీరానికి తగినంత ప్రాణవాయువు అందితేనే అది శుద్ధి అవుతుంది, రక్తం శుద్ధి అవుతుంది, కణాల పని చురుకుగా సాగుతుంది. తర్కబద్ధంగా ఆలోచించేవారు సాధారణంగా ఆరోగ్యకర జీవన శైలిని పాటిస్తారు. కాబట్టి ఎక్కువ కాలం
ఆరోగ్యంగా జీవిస్తారు. పెరియార్, చార్వాకులు వంటి హేతువాదులు ఈ విధమైన జీవన దృక్పథాన్ని ప్రోత్సహించారు. మత ఛాందసవాదం మరియు ప్రజల నియంత్రణ. మత ఛాందసవాదుల భయాలు, భ్రమలు సృష్టించి ప్రజలను ఆలోచించలేని స్థితిలో ఉంచుతారని, సమాజాన్ని నియంత్రించడానికి మతాన్ని ఒక సాధనంగా వాడతారు. మనోవిజ్ఞానం ప్రకారం అనిశ్చితిని తట్టుకోలేని మనుషులు మతాలపై ఆధారపడతారు. బౌద్ధ విశ్వవిద్యాలయాల నాశనం. భారతదేశంలో నలంద, తక్షశిల వంటి బౌద్ధ విద్యా కేంద్రాలు మత ఘర్షణల కారణంగా నాశనమయ్యాయి. ఇది చారిత్రక వాస్తవం. శాస్త్రీయ దృష్టి ఇటువంటి ఛాందసవాదాన్ని తిరస్కరిస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 51AH ప్రకారం సమాజం, విద్య ఎలా ఉండాలి? ఆర్టికల్ 51AH ప్రతి భారత పౌరుడు శాస్త్రీయ ఆలోచన, మానవతావాదం, ప్రశ్నించే తత్వం మరియు సంస్కరణల ఆత్మను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. రెండవది సమాజం తర్కం, ఆధారాలపై నడవాలి. అంధవిశ్వాసాలను పూర్తిగా తిరస్కరించి ప్రశ్నలు అడగాలి. ఆరోగ్యం, విద్య, పర్యావరణం వంటి నిజ జీవిత సమస్యలపై దృష్టి పెట్టాలి. కుల భేదాలు, మత భేదాలు లేకుండా సమానత్వాన్ని పెంపొందించాలి. మూడవది పాఠశాలలు, కళాశాలలు. విద్యా వ్యవస్థ ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందించాలి. మత బోధనలు కాకుండా తర్కబద్ధమైన ఆలోచనలను ప్రోత్సహించాలి. జీవ పరిణామం, జీవ శిలాజాల అధ్యయనం వంటి అంశాలను పాఠ్యాంశాలలో చేర్చాలి. విద్య రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉండాలి. నాలుగవది పాఠశాలల్లో చేర్చాల్సిన విషయాలు. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో పరిశీలన, ఊహ, ప్రయోగం, నిర్ణయం వంటి శాస్త్రీయ విధానం, జీవ పరిణామం, మనిషి ఆవిర్భావం, మూఢనమ్మకాలను గుర్తించే తర్కశక్తి, సమానత్వం, మానవతావాదం, పర్యావరణ అవగాహన ఇవి సిలబస్లో చేర్చాలి. ఉన్నత విద్యలో శాస్త్రతత్వం, బుద్ధిని హేతువాదం, మెదడు పనితీరు, మనసు అధ్యయనం, భారతీయ హేతువాద చరిత్ర, నైతిక విలువలు, మానవ హక్కులు, చర్చలు, ప్రాజెక్టులు ఈ విధంగా పాఠ్యాంశాలు రూపొందితేనే విద్యార్థులు ఆధారాలపై ఆలోచించడం నేర్చుకుంటారు. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి, కానీ సమాజం మాత్రం తర్కబద్ధంగా, శాస్త్రీయంగా నడవాలి. ఇది మన విద్యార్థులకు, మన ఇంట్లో ఉండే పిల్లలకు విధిగా చెప్పవలసిన అంశాలు. మనం ఏ విధంగా ఆలోచిస్తామో మన పిల్లలు కూడా వాటిని అనుసరిస్తారు. ముఖ్యంగా స్త్రీలు తమ పిల్లలకు మతపరమైన విషయాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వారికి సరైన తర్కబుద్ధిని అభివృద్ధి చేయకుండా గుడ్డి నమ్మకాలతో అనుసరించేటట్టు స్త్రీలు ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాలను వారు చెక్ చేసుకొని మారవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. సాధు సాధు సాధు.